జెండా పండుగ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్ల పబ్బతి పడుతుంటారు. కొందరు జెండాలు వంచుతుంటారు, ఇంకొందరేమో జెండా ర్యాలీ తీస్తారు, ఇంకొందరు జెండా రంగుల బట్టలు వేసుకుంటారు. ఇట్లా ఎవ్వరికి నచ్చిన తీర్లా వాళ్ళు దేశభక్తిని సాటి చెప్తుంటారు. గట్లనే విశాఖపట్నంలో ఉండే కొంతమంది అలా దేశభక్తిని ఏ తీర్లో చూపించిరో చూడుర్రి. సముద్రం నీళ్ళ లోతుకు పోయి జెండా ఎగిరేసిరు విశాఖ స్కూబా డైవర్లు. దేశమంతా 78వ జెండా పండుగ వేడుకలు చేసుకున్నది కదా. ఇక అందులో మనకు తెలిసిన విద్యలో మనం భాగమైపోదాం అనుకుని విశాఖ స్కూబా డైవర్లు 78వ స్వాతంత్ర దినోత్సవం అని 78 అడుగుల లోతుకు పోయి తిరంగ జెండాను ఆవిష్కరించారు. ఇట్లా అగ చూడురి సముద్రం నీళ్ళ జాతీయ జెండా ఎట్లా రెపరెపలాడుతున్నదో. మాజీ నేవీ సబ్ మెరైనర్ కమ్ స్కూబా ఇన్స్ట్రక్టర్ బలరాం నాయుడు సారు వాళ్ళ టీం వాళ్ళు ఏదైనా వెరైటీగా జెండా పండుగ చేసుకుందామని ఆలోచన చేసి ఇక వాళ్ళకి వచ్చిన స్కూబా డైవింగ్ విద్యను ఇట్లా ప్రదర్శించారు. ఋషికొండ బీచ్ కాడికి వెళ్ళి 2 కిలోమీటర్ల దూరం సముద్రంలో పోయినాక 78 అడుగుల లోతులో దిగారు. ఇక ఆడ జెండాని ఇట్లా ఆవిష్కరించారు. ప్లాస్టిక్ నుంచి సముద్రాన్ని కాపాడాలని ఆడికెంచి పిలుపునిచ్చారు. అర్ధగంట సేపు నీళ్ళలోనే జాతీయ జెండా పట్టుకొని ఈత కొట్టిరు. ఇక వీళ్ళది ఇట్లుంటే ఇదే విశాఖపట్నంలో ఉండే రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న విజయ్ కుమార్ అనేటైన చిరుధాన్యాలతోటి స్వతంత్ర పోరాట యోధుల బొమ్మలు వేసిండు. ఐదు అడుగుల ఎత్తు 4 అడుగుల వెడల్పుతోటి 6 స్వతంత్ర సమరయోధుల బొమ్మలు వేసిండు. ఇక ఇక్కడ రంగురంగులా కనిపిస్తున్నాయి అని కూడా చిరుధాన్యాలే. ఇండియా మ్యాపు, భరతమాత చేతులు, ఇండియా ఫ్లాగ్ స్టిక్, పావురం ఆకులు అన్ని కూడా చిరుధాన్యాలే. తెల్లగా కనిపించేవన్నీ అరికెలు, పసుపు రంగులో కనిపిస్తున్నాయి కొర్రలు, ఇక ఆరెంజ్ రంగులో కనిపిస్తున్నాయి కూడా కొర్రలేనట. వాటిని సపరేట్గా తెప్పించిండట. ఇక మొత్తం 26 రోజులు పట్టిందట ఇవన్నీ బొమ్మలు వేస్తందుకు. కానీ మంచిగా ఉన్నాయి కదా.